అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఎస్బీఐ కింద ఉన్నటువంటి జాబ్స్ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషను మీ అందరికీ కూడా. ఇదేంటంటే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, ఇదేంటంటే ఎస్బీఐ క్లర్క్స్ తాలూకా ఉన్నటువంటి జాబ్స్ ఇవి. దీనికి మనకు ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్గా చూస్తున్నాం. సో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషను 27th ఏప్రిల్ నుంచి 17th మే వరకు అనేది అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జూన్లో అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మెయిన్స్ వచ్చి మీకు 31st జూలైలో ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు bank.sbi/careers లేదా sbi.co.in careers అనేటటువంటి లింక్లో అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం డీటెయిల్గా నోటిఫికేషన్స్ అయితే చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూడండి, రెగ్యులర్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సుమారు 5,000కు పైగా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 5,000కు పైగా ఉన్నటువంటి జాబ్స్లో డిఫరెంట్ సర్కిల్స్ అయితే రిప్రజెంట్ చేశారు. అహ్మదాబాద్ సర్కిల్లో 902 రెగ్యులర్ జాబ్స్, అలాగే మళ్ళీ బ్యాక్లాగ్ జాబ్స్, అలాగే బెంగళూరు 400 జాబ్స్, భోపాల్, మళ్ళీ భోపాల్లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలా డిఫరెంట్ అయితే మెన్షన్ చేశారు. సో అలాగే మనకు చూస్తే ఇక్కడ భువనేశ్వర్ ఉంది, చండీగఢ్ ఉంది, చెన్నై ఉంది. సో చెన్నైలో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో ఢిల్లీ ఉంది, హైదరాబాద్ అంటే తెలంగాణ ఉంది. ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లాంగ్వేజెస్ ఏంటంటే స్టార్ అనేసి మెన్షన్ చేస్తూ ఇది ఎగ్జామ్ తాలూకా ఉన్నటువంటి లాంగ్వేజ్ అనమాట. సో ఈ హైదరాబాద్ రీజన్లో తెలుగు అలాగే ఉర్దూ కూడా ఉంటుంది. 275 జాబ్స్ ఉన్నాయి. యాక్చువల్గా వీటికి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనకు ఇంకా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ చూస్తే డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. సుమారు 5,000కు పైగా ఉన్నటువంటి జాబ్స్ ఇవి. వీటిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెగ్యులరు అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు మళ్ళీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని వాటిలో కూడా రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మనం ఇదివరకు చెప్పుకున్నట్టు దీనికి ఎగ్జామ్ అనేది జూన్లో ఉంటుంది. 31st జూలై టెంటేటివ్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీకు కరోనా అనేది కొంచెం తగ్గిపోతే సిచ్యువేషన్స్ జూన్లో ఉండొచ్చు. లేదు ఒకవేళ సిచ్యువేషన్ మరీ పీక్గా ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మాత్రం లాస్ట్ డేటు 17th మే వరకు టైం ఇచ్చారు, 27th ఏప్రిల్ నుంచి. సో కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, రీసెంట్గా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే డీటెయిల్డ్గా మళ్ళీ మనం చూస్తే ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, అలాగే మనకు ఏజ్ డీటెయిల్స్ ఎలా ఉండాలి చూస్తే మీకు 20 years కంటే తక్కువ ఉండాలి, 20 years కంటే ఎక్కువ, అలాగే 28 years కంటే తక్కువ అయితే ఉండాలి. మళ్ళీ దీనికి 5 years రిలాక్సేషను, కేటగిరీ వాళ్ళకి SC STకి, అలాగే ఓబీసీస్ 3 years, PH ఉంటే 10 years, ఇలా అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి. సో అలాగే మనం ఇంకా డీటెయిల్డ్గా చూస్తున్నాం. వీటిలో ఏంటంటే మీకు ఎగ్జామ్ అనేది సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు ఇంగ్లీషు, జనరల్ ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే ఈ రీజనింగ్ ఎబిలిటీ, ఇలాంటి ఈ 3 టాపిక్స్ మీద మీకు 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 మార్క్స్కి ఉంటుంది. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు నెగిటివ్ మార్కింగ్ చూస్తే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అంటే ఏదైతే తప్పు రాస్తే 4 క్వశ్చన్స్ తప్పు అయితే ఖచ్చితంగా 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే అయిపోతుంది. సో యాక్చువల్గా మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, న్యూమరికల్ ఎబిలిటీకి, రీజనింగ్ ఎబిలిటీకి మన ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి. మీరు మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు డిఫరెంట్ టెక్నిక్స్ కూడా మళ్ళీ మనము మన ఛానల్లో అప్డేట్ చేస్తాం, మీరు వాటిని చూసుకోండి. అలాగే మీరు కూడా డిఫరెంట్ సోర్సెస్లో మీరు వెతుక్కోండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్,
ఇలా టోటల్గా ఏంటంటే 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్ 40 మినిట్స్ ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి జూలై 31 అన్నారు టెంటేటివ్గా. తర్వాత మళ్ళీ ఒకవేళ సిచ్యువేషన్స్ మారచ్చు, బట్ మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్ చేయండి. సో దీనికి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీకు లోకల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్స్ అనేవి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే దోస్ హూ క్వాలిఫై ఫర్ సెలెక్షన్ అండ్ ప్రొడ్యూస్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్, వాళ్ళకి ఏంటంటే ఈ లాంగ్వేజెస్ టెస్ట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు తెలుగులో రాయాలనుకున్నారనుకోండి, మీకు మీ క్వాలిఫికేషన్ మీరు తెలుగులో 10th క్లాస్లో తెలుగు ఒక లాంగ్వేజ్గా లేదా ఇంటర్లో కానీ ఒక లాంగ్వేజ్గా చదివింటే మీకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అక్కర్లేదు. సో బొత్ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు ఈ రెండింటికి కూడా తెలుగు అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడేమి ఇబ్బంది ఏం లేదు. మీ శాలరీస్ కిందకు వచ్చేసరికి పే స్కేల్ చూడండి, 17,900 నుంచి పే స్కేల్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో సుమారు మీకు శాలరీ ఎంత వస్తుందంటే అరౌండ్ 29,000 పర్ మంత్ ఉంటుంది, విచ్ ఇస్ ఇంక్లూడ్స్ ఆఫ్ డిఏ అండ్ ఆల్. అలాగే 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. న్యూలీ రిక్రూటెడ్ గ్రాడ్యుయేట్ జూనియర్ అసోసియేట్స్ అనేసి చెప్పడం జరిగింది. సో అలాగే దీనికి ఇంకా మనము డీటెయిల్డ్గా చూస్తే ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసేసరికి మీరు ఎనీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సో ఎనీ డిగ్రీ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవాలి. సో మీరు డిగ్రీ కంప్లీట్ అయింటే మీరందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే దోస్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ అండ్ మే ఆల్సో ప్రొవిజనలీ సబ్జెక్టెడ్ టు ద కండిషన్ దట్ ఇఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ they will have to provide the proofs of having the passed the graduation examination before 16/8/2021. అంటే మీరు ఆగస్ట్ 16th లోపు మీరు ఎగ్జామ్ పాస్ అయినట్టు మీరు సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయగలిగితే ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ అలాగే ఎనీ డిగ్రీ అనమాట. సో కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం. సో ఇది ఎగ్జామ్ తాలూకా ఉన్నటువంటి డీటెయిల్స్. సో ఇంకా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీకు ఇంకా నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ షెల్ బీ ఎంటర్టైన్డ్ అన్నారు. సో కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది ఒకసారి మీరు ఎగ్జామ్ సెంటర్ని ఫిక్స్ చేస్తే ఆ ఎగ్జామ్ సెంటర్లోనే మీరు పరీక్ష రాయాలి. సో మీకు కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామ్ పంపిస్తారు, మెయిన్ ఎగ్జామ్ పంపిస్తారు. సో ఇవి దీనికి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్. సో అలాగే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది దానికి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్డ్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ వాళ్ళకు ఫీజు అయితే ఏం లేవు. జనరల్ కానీ ఓబీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే 750 రూపీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎలా అప్లై చేయాలి అనేది చూస్తే ఇక్కడ మనకు bank.sbi/careers ఆర్ www.sbi.co.in careers రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ 2021. సో ఇందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ గైడ్లైన్స్ చూస్తే మీకు డిఫరెంట్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోటో కానీ అలాగే సిగ్నేచరు అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అలాగే డిక్లరేషన్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు అనెక్సర్ 2లో డిక్లరేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని కూడా తీసుకొని అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయాలి. సో డిక్లరేషన్ సంబంధించింది కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. సో ఎనీవే నేను మీకు లింక్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వాటిని కూడా చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీరు దీని ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. సో ఇంకా ఏంటంటే మనకు ఏదైనా అనౌన్స్మెంట్స్ ఏమైనా మీకు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ తాలూకా కానీ లేదా మెరిట్ లిస్ట్ తాలూకా కానీ అనౌన్స్మెంట్స్ ఏమైనా చూడాలంటే ఖచ్చితంగా మీరు ఈ SBI
co.in/careers అనేటటువంటి లింక్లో అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో ఇది దీనికి ఉన్నటువంటి డీటెయిల్స్. అలాగే టెంటేటివ్గా లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ప్రిలిమినరీ అనేది ఇచ్చారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో మీకు చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో మీకు ఏపీలోను, అలాగే మనకు తెలంగాణలో హైదరాబాదు, కరీంనగరు, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో మీరు ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దీని ప్రకారం మీరు ఎగ్జామ్స్ కూడా అపీర్ అయ్యి, ప్రిలిమ్స్ అపీర్ అయ్యి, తర్వాత మళ్ళీ మీరు మెయిన్స్ అపీర్ అయ్యి మీరు జాబ్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఈ డీటెయిల్డ్గా నేను పీడిఎఫ్ అయితే మీ అందరికి కూడా ఇస్తాను. సో మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఈ లింకులో మీరు అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ బాక్స్లో పెట్టండి. సో అలాగే మీరు ఈ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించి మన ఛానల్లో కూడా వీడియోస్ వస్తుంటాయి, మీరు వాటిని కూడా చూసుకోండి. అలాగే మీరు డిఫరెంట్ సోర్సెస్లో ప్రాక్టీస్ చేసుకోండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.